మరి లేకపోతే ఏంటి? ఇంట్లో ఉండేది నువ్వు నేను ఆఫీస్కి వెళ్ళిన తర్వాత నువ్వే కదా ఉండేది. మరి వాడి టీ షర్టు వాడి క్యాప్ ఇక్కడికి ఎందుకు వచ్చింది? వాడి దాగే బ్రాండ్ ఏమో నాకు తెలియదు. మర్యాదగా చెప్పు, ఏం జరుగుతుంది మన ఇంట్లో? నాకేం తెలియదు. ఏమీ తెలియదని నాకు నచ్చుతామైంది. చెప్తావా చెప్పవా? ఇప్పుడే వాడికి ఫోన్ చేస్తావు. హలో రాజీవ్. చెప్పరా. నువ్వు ఎక్కడున్నా అర్జెంటుగా ఒకసారి ఇంటికి రా. ఎందుకురా? నీతో పని ఉంది, నువ్వు అర్జెంటుగా ఇంటికి రా, నీతో మాట్లాడాలి. అరే వర్క్ చేస్తున్నారా? ఏం పనో చెప్పు. నీకు ఎంత అర్జెంట్ పని ఉన్నా సరే పక్కన పెట్టేసి 10 నిమిషాలు నా దగ్గర ఉండాలి. సరేరా, వస్తున్నా. తొందరగా వచ్చేయి. సరే, వాడు ఇప్పుడే ఇంటికి వస్తున్నాడు. వాడి బాగుతో నీ బాగుతో ఇప్పుడే బయటపడుతుంది. నాకేమన్నా భయమా? నేనేం చేసిన? నాకేం భయం? నువ్వే ఫ్రెండ్స్ అనుకుంటే అందరినీ తీసుకొచ్చి మా ఇంటి మీద పెట్టి మళ్ళీ ఇప్పుడు నన్ను అంటున్నారు. రాని, వాడు వచ్చిన తర్వాత ఎవరిది తప్పో ఎవరిది ఒప్పో ఇప్పుడే తెలిపోద్ది. రాని చూసుకుందాం. నాకేమన్నా భయమా? ట్యాప్ ఓపెన్ చేసిన నీళ్ళు పోతున్నాయి. ఫ్రెండ్ కదా అని నమ్మితే ఇంత మోసం చేస్తాడా? ఇలాంటి వాడితో నేను దోస్తీ చేసింది. రాని, వాని సంగతి దీని సంగతి ఇప్పుడే చెప్పేస్తా. హలో రాజు. చెప్పు అను. రాజు, మా ఆయన నీకు ఫోన్ చేసిండా? అవును, నాకు ఫోన్ చేసి తొందర ఇంటికి రమ్మని టెన్షన్గా మాట్లాడుతుండే. అసలు ఏమైంది? మా ఆయనకు మన విషయం తెలిసిపోయింది. ఏంది? అవునా? ఎట్లా? అదే నువ్వు మొన్న వచ్చిన రోజు నువ్వు ఇంట్లో షర్టు మర్చిపోయినావు. ఆ షర్టును చూసి ఇప్పుడు గొడవ చెప్తాడు. అయ్యో అవును, నా టీ షర్ట్ ఒకటి కనిపిస్తలేదని నేను నిన్నటి నుంచి ఇంట్లో వెతుకుతున్నా. అది అక్కడ మర్చిపోయినా. ఇప్పుడు ఎట్లా? ఇప్పుడు మా ఇంటికి వస్తావు కదా, మా ఆయన నిన్ను అడుగుతాడు, అరే మొన్న తాగడానికి వచ్చిన కదరా, టీ షర్ట్ పైన టీ పడితే నేను షర్ట్ అక్కడనే ఉంచిపోయినరా, దానివల్ల నేను. ఓకే ఓకే సరే, నేను చెప్తా. కాదు, నేను ఇప్పుడు రాకుండా ఉంటా మరి, ఓకేనా? లేదు లేదు, నువ్వు వచ్చేసేయి తొందరగా. మరేం డౌట్ రాదు కదా? ఏం కాదు, నేను చూసుకుంటాను, నువ్వు వచ్చేసేయి. సరే సరే, వస్తున్నా. సరే, వచ్చేటప్పుడు ఒక్కని వేరా. సరే సరే. అరే మామా, ఇక నా మందు పార్టీ కోసం బాటిల్ తెచ్చా. అరే, నాకు తెలవకుండా నా ఇంట్లో ఏం జరుగుతుందిరా? ఏందిరా, ఏం మాట్లాడుతున్నావు? ఏమైంది? నీ ఇంట్లో జరుగుతుందో నాకేం తెలుసా? ఏం మాట్లాడుతున్నానా? ఇదేంటి? ఈ బ్రాండ్ నువ్వు తాగేది ఇక్కడ ఎందుకుంది? అదేంటి నీ టీ షర్ట్ ఇక్కడ ఎందుకుందిరా? అంటే నేను లేని టైం చూసి మీ ఇద్దరు ఏం చేస్తున్నారు? అయిందారా? అయిపోయిందా నీ అనుమానం? ఆ రోజు పిక్చర్ ద్వారా ఆ రోజు ఫుల్ తాగి పడిపోయాను. నువ్వే నీ టీ గ్లాసు నీ చేతికి ఇస్తే అది తీసుకుపోయి దాని మీద పడేసావు. కావాలంటే ఈ టీ మన కదుడు, ఈ బాటిలా. అరే గుర్తులేదారా? ఏంట్రా ఈ మధ్య ఇట్లా తయారెత్తున్నావేంద్రా నువ్వు? ఈ మధ్య ఇట్లా తయారెత్తున్నావేంద్రా? రాత్రి తాగుతున్నావు, ఫుల్ తాగుతున్నావు, పొద్దున ఏం చేస్తున్నావు గుర్తుంటలేదు. అదే నారా, ఆ రోజు నీ మంది అయిపోయిందంటే నా దగ్గర ఈ క్వార్టర్ ఉందని చెప్తే సరైన తాగుదాం తీసుకురా అంటే నా బండి దగ్గర తీసుకురాలేదా? అది కూడా మర్చిపోయినావారా? అబ్బా, మర్చిపోయి ఇంకా నన్ను అనుమానిస్తున్నావారా? చా, నువ్వు ఇలాంటి అనుకోలేరా? నువ్వు అర్జెంటుగా రమ్మనంటే నువ్వు తాగడానికి ఏమో అనుకుని నీకోసం మందు కూడా తీసుకొచ్చిందిరా. ఛీ, నువ్వు నా మీద అనుమానం పెట్టుకుంటావని నేను అస్సలు అనుకోలేరా. ఇంత ఘోరం మారా. అరే నన్ను అంటే అనుమానిస్తున్నావురా? దేవత లాంటి నీ భార్యరా, ఆమెను ఎట్లా అనుమానిస్తున్నావురా? కొంచెం అని ఉండాలరా. అరే నిజంగా ఇదంతా నేనే చేశానా? అరే ఏం మాట్లాడుతున్నావురా? ఇలా మాట్లాడకరా.
తాగితే నాకు ఏం తెలుస్తలేదు, అసలు ఏం జరిగిందో కూడా నాకు తెలియదురా. అది చూసి మీ ఇద్దరి మధ్యలో ఏదో ఉందని నాకు చిన్న అనుమానం వచ్చిందిరా. నిజానికి ఆ రోజు టీ తీసుకురమ్మన్నది కూడా నువ్వే. తాగినాక టీ ఏం చేయాలని అడిగితే నేను టీ తాగుతా అని చెప్పి అప్పటికప్పుడు టీ పెట్టించి ఆ టీ కూడా నా మీద పడేసినావురా. ఏం చేస్తున్నావురా? చా సారీరా, ఏమనుకోకు. అది చూసేసరికి నాకు నీ మీద చిన్న అనుమానం వచ్చింది. అను సారీ అను ఏదో తెలియక అపార్థం చేసుకున్నా. ప్లీజ్ ఈ ఒక్కసారికి క్షమించను. ప్లీజ్ అను, ప్లీజ్ బంగారం. అను ప్లీజ్ బంగారం. అను ప్లీజ్. సరేనా? అరే అను క్షమించేసిందిరా. సరే కానీ ఎట్లాగో బాటిల్ తెచ్చావుగా, పార్టీ చేసుకున్నాము. అరే ఇప్పటి వరకు మనకు వచ్చిన గొడవనే దీంతో మళ్ళీ ఇదే తాగుదామంటావేంటా? అంటే నువ్వు తెచ్చింది ఎందుకు వేస్ట్ అయిపోవాలి, తాగుతా అయిపోద్ది కదరా. వద్దురా, నాకు ఇంట్రెస్ట్ పోయింది. ప్లీజ్ రా, తాగుదాం రా, ఏం కాదు. నేను ఏదో అపార్థం చేసుకున్నా అని చెప్పినా కదా, వదిలేసే అవి. ఇంకోసారి ఇట్లా రిపీట్ అయితే మాత్రం నేను యాక్సెప్ట్ చేయరా చెప్తున్నా. సరేరా, ఇక సరేనా? సరే, నువ్వు ఫోన్ చేయగానే మామూలుకి వచ్చిన ఫ్రెష్ అవ్వాలి. సరే వెళ్ళరా. అను తీసుకుని వెళ్ళు, నువ్వు పోయి వాడికి చూపి. నేనా? ఆ షర్ట్కే అంత అనుమానించను, మళ్ళీ ఇప్పుడు నేను అతనితో పోతే ఇంకేంత అనుమానిస్తావు నన్ను? అది కాదను, ఇప్పుడు నేనే చెప్తాను కదా, వెళ్ళు. మన ఇంట్లో గురించి వాడికి ఏం తెలుసు, వెళ్ళి చూపెట్టుకో. ఓ అను. ఛీ, అనవసరంగా నేను అనుమానించానా? ఇంకోసారి ఇలాంటి తప్పు చేయకు. మైండ్ మొత్తం హీట్ ఎక్కింది. 2 పెగ్గులు ఎత్తే కానీ సెట్ అవ్వదు. ఇగో ఓయ్, ఏంది అసలు నాకు డౌట్ ఎట్లా వచ్చింది? ఆ షర్ట్ నేను అనవసరంగా మర్చిపోయినా, అడ్డంగా బుక్ అయినాం కదా. ఇగో నేను చెప్పేది ఆయన గురించి నాకు బాగా తెలుసు. ఆయనకు ఒక్కసారి అనుమానం వచ్చిందనుకో, ఇంకెప్పుడు కూడా మనల్ని కలవనియ్యడు. అది ఎందుకులే, ఇప్పుడు మనం నమ్మిండు, మనం చెప్పిందంతా నిజమే అనుకొని నమ్మిండు. ఆయన నమ్మినట్టే కనపడతాడు కానీ ఆయన నమ్మడు. ఆయన గురించి నాకు బాగా తెలుసు. ఒక్కసారి అనుమానం వస్తే అంతే అయినది. సరేది, ఇప్పుడు ఏం చేద్దాం? మహా అయితే ఇంటికి రానియాడు, అంతే కదా. బయట ఎక్కడన్నా కలుద్దాం. ఇగో నువ్వు అలాంటి మాటలు మాట్లాడకు. నువ్వు నాకు ఎంత అలవాటు అయిపోయినావు అంటే నాకు పిచ్చి లేసే అంత. నిన్ను చూడకపోతే, నీతో మాట్లాడకపోతే నాకు పిచ్చి లేసే అంత. సరే సరే, మరి ఇప్పుడు ఏం చేద్దాం? నువ్వే చెప్పు. ఏం చేద్దాం? ఇవన్నీ కాదు, నువ్వు నాకు కావాలి, నేను నీకు కావాలి. ఎట్లనైనా ఆయన అడ్డు తొలగించుకుందాం మనం. అంటే అంటే ఏమున్నది, ఆయన అడ్డు తొలగాలంటే ఆయన ఏదో ఒకటి చేయాలి కదా. అంటే అంటున్నావు ఏం చేయాలి? అన్ని నేనే చెప్పాలా? నేను నీకు వద్దా? నాకు నువ్వు కూడా కావాలి కానీ మరి ఏం చేద్దాం? ఆయన అడ్డు తొలగాలంటే మనం చంపేద్దాం. ఏం మాట్లాడుతున్నావు? చంపడమ్మా? నీకేమైనా పిచ్చి లేచిందా? అవును, పిచ్చి లేచింది. నీ పిచ్చే లేచింది నాకు. అరే నాకు అర్థమవుతుంది, కానీ వాడిని చంపితే అనవసరంగా మనం పోలీస్ కేసులన్నీ, కోర్టు కేసులన్నీ, మన లైఫే పాడైతుంది. మనం ఇంత హ్యాపీగా ఉండలేము, అర్థమవుతుందా? అబ్బా, అతనితో ఉంటే నేను హ్యాపీగా ఉండలేను. అట్లని చెప్పి చంపేద్దామా? మనం హ్యాపీగా లేని వాళ్ళందరితో చంపేసుకుంటా పోతే ఎట్లా చెప్పు? చక్కగా విడాకులు ఇచ్చి అవసరమైతే మనం కలుతా కానీ చంపడం గింపడం అలాంటివి పెట్టుకోకు. నేను ఇస్తానన్న విడాకులు ఆయన నాకు ఇయ్యాడు. అట్లా కాదు, ఇప్పుడు మనం చంపినాక పోలీసు వాళ్ళు వచ్చి అరెస్ట్ చేస్తే ఏం చేస్తావు చెప్పు? నేనున్నాను కదా, నేను చూసుకుంటాను. ఏం చూసుకుంటావు? నిన్ను నన్ను ఇద్దరిని కలిసి అరెస్ట్ చేస్తారు. నువ్వు అన్నిటికీ ఇట్లా భయపడేటోనివి ఎందుకు వచ్చినావు మరి? అట్లా కాదు, ఏదో ఒక ప్లాన్ లేకుండా చేస్తే మనం అట్టంగా దొరికిపోతాం, కోట్ల చుట్టూ తిరుగుతాం, జైల్లో పడతాం. ప్లాన్? ఏం ప్లాన్? నువ్వు ఇప్పుడు మందు తెచ్చినావు కదా, ఆ మందు పట్టుకొని పైనకి వెళ్ళు, మేడపైకి వెళ్ళు. ఆ మేడపైన నుండి తాగుతుంటే ఆయన బాగా తాగినాక పైన తోసేద్దాం. పైన తోసేస్తే ఎట్లాగో నేను భార్యను కాబట్టి ఆయన తాగేసి పడిపోయిందని చెప్తాను. అంటే ఒక భార్యగా నువ్వే సాక్ష్యం చెప్తే మనని ఎవరు ఏం చేయరు, అంతే కదా? అంతే. కరెక్టే, కానీ ఇది వర్కౌట్ అవుతుందా?
వర్కౌట్ అవుతుంది, మళ్ళీ నన్ను భయపెట్టకు. వర్కౌట్ అవుతుంది కానీ నేను చెప్తున్నాను కదా. సరే సరే, నువ్వు అన్నట్టే అవుతావు, కానీ నువ్వు మాత్రం సాక్ష్యం చెప్పాలి, సరేనా? ఓరే పిచ్చోడా, నేను సాక్ష్యం చెప్పకపోతే నిన్ను నన్ను వేసి బొక్కలు నొక్కుతాడు. అవును, ఇది కూడా కరెక్ట్. సరే సరే, నువ్వు వెళ్ళు, అనుమానం వస్తుంది. సరే జాగ్రత్త, ఏ డౌట్ రావద్దు. పైకి వెళ్ళు. సరే. ఫ్రెష్ అయినవారా? అయినరా? అరే పాపం రా, ఆమె ఫేస్ చూస్తే మాడిపోయింది. అనవసరంగా అట్లా అనుమానిస్తావారా? ఎంత పని చేసినవరా? అరే ఈ తాగిన మైకల్లో నేనేం చెప్తానో నాకే తెలుతలేదు. నీకు చెప్పిన కదరా అపార్థం చేసుకున్నా అని, మళ్ళీ ఊకే దాని గురించి ఎందుకు మాట్లాడుతున్నావు? సరే సరే పోనీ గాని, ఆమె చాలా డిస్టర్బ్ గా ఉన్నట్టుంది. మనం ఇప్పుడు కూడా ఇక్కడ తాగి మధ్య మధ్యలో ఆమె కలవడం ఇదంతా వద్దురా. చక్కగా పైకి పోయి తాగుదాం, టెర్రస్ ఉంది కదా, ఆ టెర్రస్ పైకి పోయి తాగుదాం. ఆమె కూడా డిస్టర్బెన్స్ ఉండదురా. సరేరా, పైకి పోయి తాగుదాం. సరే. అరే ఇంకో మాట, ఇదే లాస్ట్, ఇంకెప్పుడు మనం ఇంట్లో తాగద్దు. ఓకే? ఓకేరా, నీ ఇష్టం. సరేపా, పద. మావా అనవసరంగా నా మీద అనుమానం పెట్టుకున్నారా? పైకి ఆహా, స్పాట్ చాలా బాగుందిరా. స్పాట్ ఎందుకురా? అదేరా, తాగడానికి స్పాట్ బాగుందిరా అంటున్నా. సరే అడుగుతున్నామా? కూర్చుందామా? అరే వాటర్ బాటిల్ మర్చిపోయినరా. నీకెందుకురా, నేను ఫోన్ చేసి తెప్పితావు. అరే వద్దురా, ఇప్పటికే నా వల్ల మీకు గొడవలు అవుతున్నాయి. నువ్వు లేనిపోయిన అనుమానాలు అన్నీ పెట్టుకుంటున్నావు, మళ్ళా తననెందుకు డిస్టర్బ్ చేయడం? నేను పోయి తెస్తలే. అది నేనేదో అపార్థం చేసుకున్నా అని చెప్పిన కదా, మళ్ళీ దాని దగ్గరికి ఎందుకు పోతావు? ఇప్పుడు మంచిలు తెస్తావు, తెప్పితా. అను అను, వాటర్ బాటిల్ తీసుకుని పైకి రా, తొందరగా వచ్చాయి. ఏమండి, మిమ్మల్ని ఎవరో పిలుస్తున్నారు. ఎవరు ఈ టైంలో నా కోసం ఎవరు వస్తారే? ఏమో, ఒక్కసారి చూస్తాను.
అయిందా? బాగైందా? బిల్డింగ్ పైకి నువ్వుకే చంపేసా, ఎవరికి డౌట్ రాదు, భార్యగా నీకు చెప్తా అని పెద్ద పెద్ద బిల్డప్ ఇచ్చావు. ఇప్పుడు వీడు తావలేదు. పైగా మనం నూకేసేటప్పుడు వీడి కళ్ళతో చూసిండు. వీడు ఒక్క రోజులో లేస్తాడని డాక్టర్ చెప్పిండు. ఇప్పుడు కోమాలో ఉన్నాడు కాబట్టి సరిపోయింది. వీడు లేచిన తర్వాత పోయి పోలీస్ స్టేషన్ లో చెప్పి నిన్ను నన్ను బొక్కలో వేపిస్తాడు. ఎందుకంతగానో భయపడుతున్నావు? నేను ఉన్నాను కదా, నేను చూసుకుంటా అని చెప్పినా కదా. అబ్బా, ఏం చూసుకుంటావు? నువ్వు చూసుకొని ఇక్కడ దాకా వచ్చింది. రేపు పొద్దున వీడు లేచిన తర్వాత మనం జైల్లో కూర్చుంటాం. అక్కడ దాకా నేను రానివ్వను, నేను చూసుకుంటాను. ఏంది ఇప్పుడు మళ్ళీ ఏం ప్లాన్ చేసినావు? ఏం ప్లాన్ ఉంది నీ దగ్గర? ఆల్రెడీ నేను ఒక ప్లాన్ సెట్ చేసినా, నువ్వు సైలెంట్ గా కూర్చో, ఆయన కినపడుతుంది. కోమాలోకి ఏం అనిపిస్తుంది? రేపు పొద్దున్న లేస్తాడు వాడు. నువ్వు మూసుకొని కూర్చొని, నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. ఏం ప్లాన్ చెప్పు. ఒక్క ప్లాన్ బెడ్స్ కొడితే ఇక్కడ కూర్చున్నాం మనం. రేపు పొద్దున పోయి స్టేషన్ లో కూర్చుంటాం. ఇంకేం ప్లాన్ చెప్పు. ప్రపంచంలో ఏ భార్య ఏ భర్తని చంపని విధంగా నేను చంపుతాను. వీడెలా చచ్చాడో ఏ నర మానవుడికి కూడా తెలియకుండా చేస్తాను. ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఏంటిది అది? ఇది బాత్రూమ్ క్లీన్ చేసే యాసిడ్. ఇది వాడి నరనరాలకు ఎక్కి గిల్ల కొట్టుకొని చచ్చిపోతాడు. అప్పుడు వీడు ఎలా చచ్చాడో, ఎవరు చంపారో ఎవరికి తెలియదు. అమ్మో, ఇలాంటిది నేను ఇంతవరకు వినలేదు, చూడలేదు. అసలు నీకు ఈ ఆలోచన ఎట్లా వచ్చింది? వాడిని చంపడానికే నాకు ఈ ఆలోచన వచ్చింది. ఎట్లనైనా వాడిని అడ్డు తొలగించుకోవాలి.